డూ యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్? మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి? విజన్ బోర్డ్ అంటే ఏంటి? మేనిఫెస్టేషన్ బోర్డ్ ఏంటి? హే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అన్ఫోల్డ్ విత్ అనిక. ఒక స్టోరీ అయితే తెలుసుకోవాలి. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏమైందంటే ఐ యూస్ టు సీ అంటే పాస్ట్ 2024లో నేను చాలా మంది మేనిఫెస్టేషన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడం చూశాను. అండ్ వాళ్ళకున్న గోల్స్ కానీ ఏమేమి చేయాలో డ్రీమ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక బోర్డ్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళ ముందు పెట్టుకొని లైక్ దే యూస్ టు ఈ ఇయర్లో నేను ఈ డ్రీమ్స్ అనేది కంప్లీట్ చేయాలి అనే థాట్, ఒక విజన్ అనేది క్రియేట్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. సో ఏమైందంటే నేను చాలా వీడియోస్ చూసాను. ఇది నిజమా? నిజంగానే అవుతుందా? బిలీవ్ చేయొచ్చా? ట్రస్ట్ చేయొచ్చా? అని దట్టు నేనేం చేసిన అంటే ఈ ఏలో క్రియేట్ చేసుకున్నప్పుడు నేను చాలా థింగ్స్ ఆలోచించా. అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? నాకు ఏం కావాలి? నాకు ఏం అవ్వాలని ఉంది? ఏమేం చేయాలనుంది? దట్ ఇస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. సో ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఒక డైరీ తీసుకొని దాంట్లో నేను అన్ని నోట్ చేసుకున్నా. ఏమేం కావాలి, ఏమేమి అవ్వాలన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ నోటెడ్ ఇట్. నోట్ చేసుకున్నాక పిక్చర్స్ అనేది కలెక్ట్ చేసుకున్నా. లైక్ పింట్రెస్ట్ లో కానీ గూగుల్లో కానీ మీకు ఎక్కడైనా దొరుకుతాయి పిక్చర్స్. సో కలెక్ట్ చేసుకుని ఐ హ్యావ్ పేస్టెడ్ ఇన్ ఏ కార్డ్బోర్డ్. దిస్ ఈస్ ద బోర్డ్ విచ్ ఐ ప్రిపేర్డ్ ఇన్ మే 2025. ఎంత లేట్ అయినా పర్వాలేదు, ప్రిపేర్ చేసుకుందాం, ట్రై చేద్దాం అనేటట్టు నేను ఏం చేసిన అంటే నాకు ఏమేమి అవ్వాలనుకుంటున్నానో, ఏమేమి కావాలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ పేస్టెడ్ హియర్. ఎఫర్మేషన్స్ కానీ కొటేషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నా డ్రీమ్స్, నా గోల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ స్టిక్ హియర్. సో నేను ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ ఐ యూస్ టు సీ దిస్ బోర్డ్, లైక్ ఒక పాజిటివిటీ అయితే వచ్చేది నాకు. సో ఐ యూస్ టు సీ దిస్ బోర్డ్. ఓకే, I have to like నా డ్రీమ్స్ అనేవి ఉన్నాయి. ఐ హ్యావ్ టు అచీవ్ దిస్ ఇయర్, ట్రై టు అచీవ్ దిస్ ఇయర్ అని ఒక థాట్ అయితే పెట్టుకునేదాన్ని. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ బోర్డ్. దిస్ ఇస్ మై విజన్ బోర్డ్, మేనిఫెస్టేషన్ బోర్డ్. యూ కెన్ సీ ఇట్ హియర్. ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ బోర్డ్. ఇది ఎప్పుడైతే క్రియేట్ చేసుకున్నానో ఒకటైతే ఫస్ట్ నేను ఇవన్నీ పిక్చర్స్ కలెక్ట్ చేసుకుని ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ అసైడ్. ఏమేమి కావాలి, ఏమేమి అవ్వాలనుకుంటున్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పేస్ట్ చేసుకొని బోర్డ్ లాగా చేసుకొని ఎక్కడైతే నేను బెడ్రూమ్లో ఎక్కువ ఉంటాను కాబట్టి ఐ హ్యావ్ కెప్ట్ ఇట్ దే. సో తర్వాత ఏమైందంటే ఐ యూస్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ మార్నింగ్ లేగంగానే ఇది చూడంగానే ఒక పాజిటివ్ కానీ, ఒక పీస్ కానీ, ఒక మెంటల్ పీస్ కానీ ఐ యూస్ టు ఫీల్. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో వీ హ్యావ్ టు డ్రీమ్ ఇట్. ఫస్ట్ మనం అనుకోవాలి. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సపోజ్ నాకు ఈ ఇయర్ అట్లీస్ట్ 1K సబ్స్క్రైబర్స్ కావాలి, లైక్ విత్ ఇన్ 6 monthsలో హిట్ చేయాలి. ఇమాజిన్ చేసుకుంటా ఐ విల్ మేనిఫెస్ట్ ఇట్. నేను ఆల్రెడీ అయిపోయినా, నాకు వచ్చేసారు సబ్స్క్రైబర్స్. నేను చాలా బాగా వీడియోస్ చేస్తున్నా, ముందుకు వెళ్తున్నా. లైక్ ఐఎమ్ సీయింగ్ స్టార్టింగ్లో ఫెయిల్యూర్స్ చేస్తున్నా, ముందు చాలా సక్సెస్ చూడబోతున్నా. అండ్ ముందు నేను ఒక ఇల్లు కనుక్కుంటున్నా. లైక్ నేను ఫేమస్గా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వబోతున్నా. అవన్నీ మనం ఇమాజిన్ చేసుకొని నేను ఆల్రెడీ అయిపోయినాను అనే థాట్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. యూ హ్యావ్ టు ఇమాజిన్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్. దట్ ఈస్ హౌ వి మేనిఫెస్ట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు ట్రై మేనిఫెస్టేషన్, సో ఫస్ట్ 3 క్వశ్చన్స్ అయితే మీకు మీరు అడగండి. ఏమని? వాట్ యూ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్. 2026లో మీరు ఏదైతే ముందుకెళ్ళాలనుకుంటున్నారో ఫస్ట్ ఒక థాట్ అయితే ఆలోచించుకోండి. సెకండ్ వన్, వాట్ యూ వాంట్ టు లీవ్. ఏదైతే వదిలేయాలనుకుంటున్నారో రాసుకోండి డైరీలో. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, వాట్ ఆర్ యువర్ న్యూ ఇంటెన్షన్స్ ఇన్ 2026. ఏదైతే చేయాలనుకుంటున్నారో 2026లో జస్ట్ ఒక డైరీ తీసుకొని రాసుకోండి. రాసుకున్నాక సపోజ్ ఫస్ట్ వన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ యూఆర్ గోయింగ్ టు క్యారీ ఫార్వర్డ్ కదా. సో ఏం ఫార్వర్డ్, లైక్ ఐ చూస్ టు క్యారీ ఫార్వర్డ్ పీస్ అండ్ కన్సిస్టెన్సీ. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఇట్లా ఏవైతే మీరు ముందు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారో యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ అ డైరీ అండ్ కీప్ ఇట్ సైడ్. సో ఈ 3 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ దొరికినాయి అంటే యు ఆర్ ఇన్ అ రైట్ ప్లేస్. ఎస్, మీరు అనుకున్నది మీరు కంపల్సరీ చేసి తీరుతారు. యూ హ్యావ్ టు డూ జస్ట్ మేనిఫెస్ట్ ఇట్ అండ్ డూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే యూనివర్స్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. లైక్ మనం ఒకటి గట్టిగా అనుకున్నామంటే ఇట్ విల్ ఆల్సో హెల్ప్ అస్ టు డూ ద థింగ్స్ విచ్ వీ వాంట్. దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్.
సో ఇప్పుడు వరకు ఎవరైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా? ఫర్ ది ఫస్ట్ వన్ ఐ చూస్ టు గెట్ మోర్ కామ్, ప్లీజ్గా ఉండడము, ఎక్కువ వర్క్ ఎక్కువ బర్డెన్ అవ్వకుండా, లైక్ కన్సిస్టెన్సీగా ఉండడం, వీడియోస్ చేయడము. దీస్ హౌ ఐ వాంట్ టు డూ మేనిఫెస్ట్. ఐ ఫీల్ ఇట్ లైక్ దట్. పీస్, mental health and stability, consistency. The four things I want to carry forward. What I am letting go in the sense, నేను ఏదైతే వదిలేయాలనుకుంటున్నా అంటే, లెట్టింగ్ గో అనేది చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ మై సెల్ఫ్ టు అదర్స్. ఇంతకుముందు చాలా వీడియోస్ కూడా చెప్పా. ఐ వాంట్ టు బి లైక్ డోంట్ బి దట్ మచ్ స్ట్రెస్ఫుల్, లాట్ ఆఫ్ ప్రెషర్ అనేది పెట్టాలనుకోవట్లేదు. ఐ వాంట్ బి జస్ట్ పీస్గా ఉండడం. ఫీల్ సో దిస్ విల్ బి సో పవర్ఫుల్. లైక్ ఇదైతే చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది నాకైతే. నేనైతే ఏవైతే చాలా హెవీగా అనిపిస్తున్నాయి, నాకు చేయలేను అనిపిస్తుంది కొన్ని థింగ్స్, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఐఎమ్ లెట్టింగ్ దెమ్ గో. ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్. సో ఏదైతే చేయాలనుకుంటున్నానో, ఏదైతే నా వల్ల అవుతుంది అని అనుకుంటున్నానో, ఐఎమ్ గోయింగ్ టు ట్రై దెమ్. లైక్ ఇప్పుడు నువ్వు ఏది చేయలేకపోతున్నావు అది చేయగలవు అనుకోవచ్చు, బట్ నాకేంటంటే కొంచెం ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైమ్ ఆన్ ది థింగ్స్ విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ దోస్ థింగ్స్. లైక్ ఒక మెంటల్ ప్రెషర్ అనేది ఉండద్దు అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు లీవ్ దెమ్. టు ది థర్డ్ వన్, న్యూ ఇంటెన్షన్స్ ఫర్ 2026. సింపుల్ గా గోల్స్ పెట్టుకుందాం అనుకున్నా. ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్ లైక్ హెవీ గోల్స్. ఏమైతే చేయాలనుకుంటున్నానో లైక్ ఐ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్. అండ్ దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు. లైఫ్ స్టైల్ కానీ, ఎమోషనల్ గా కానీ, few of the goals I have kept, I have noted in my diary. I hope those will be working out for me. I do manifest, I manifested it. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఈ 2026లో ఏమనుకుంటున్నా అంటే, ఐ డోంట్ వాంట్ టు బి పర్ఫెక్ట్ బట్ కన్సిస్టెన్సీగా ఉందాం అనుకుంటున్నాను. అండ్ ఎక్కువ రాష్గా ఫార్వర్డ్గా వెళ్ళాలనుకోవట్లే. స్లోగా అయినా కూడా కన్సిస్టెన్సీగా, నీట్గా, లైక్ క్లీన్గా, మినిమల్గా ఉండాలనుకుంటున్నా. ఇంకొకటి ఏమనుకుంటున్నా అంటే, ఫ్యామిలీ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నా పర్సనల్ గోల్స్ కానీ ఐ వాంట్ టు రీచ్ దెమ్. ఎప్పుడైనా నెగిటివ్గా అనిపించినప్పుడు ఐ వాంట్ టు బి పాజిటివ్ ఎఫర్మేషన్స్ కానీ, అదర్వైజ్ ఒక డైరీ తీసుకొని దాంట్లో నేనేమనుకుంటున్నాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇఫ్ ఐ ఫీల్ లో, ఓపెన్ అ డైరీ, రైట్ ఇన్ లైక్ నేను ఇట్లా హర్ట్ అయినా, ఐ జస్ట్ వాంట్ టు లీవ్ ఇట్ హియర్, ఐ డోంట్ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్. లైక్ ప్లాన్ దీస్ థింగ్స్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు మీకు చెప్పిన మేనిఫెస్టేషన్ బోర్డ్ ఇట్లా చేసుకోను. కలర్ ద పిక్చర్స్ యూ వాంట్. ఏవైతే చేయాలనుకుంటున్నారో కలర్ ద పిక్చర్స్, కట్ దెమ్ అండ్ పేస్ట్ ఇట్ ఆన్ దెమ్. లైక్ ఒక విజన్ అయితే పెట్టుకోండి. జస్ట్ ఐ విల్ బి డూయింగ్ దెమ్. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అయితే యూ విల్ బి రీచింగ్ దెమ్. ఈవెన్ ఐ డి నాట్ బిలీవ్ స్టార్టింగ్, చాలా మంది విజన్ బోర్డ్స్ చేస్తున్నారు, బట్ ఐ డి నాట్ బిలీవ్ దోస్ థింగ్స్. ఎప్పుడైతే నేను విజన్ బోర్డ్ చేసుకొని, ప్రిపేర్ చేసుకొని, ఏవైతే థింగ్స్ చేయాలనుకుంటున్నానో, ఏవైతే విజన్ చేసుకున్నానో, మేనిఫెస్ట్ చేసుకున్నానో. కమింగ్ టు ద మేనిఫెస్టేషన్ బోర్డ్. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నాం జస్ట్ విజన్ చేసుకుంటాం, దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. నేనైతే కొన్ని థింగ్స్ అయితే మేనిఫెస్ట్ చేసుకున్నా, కొన్ని అయితే అయ్యాయి ఆల్మోస్ట్. బట్ నాకు ఏంటంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ఐ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్. దట్స్ వై ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్ ఎనీ ఆఫ్ ది మేనిఫెస్టేషన్ బోర్డ్. జస్ట్ ఈ 2025లో నేను ఏదైతే ప్రిపేర్ చేశానో ఐఎమ్ కీపింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. ఇఫ్ ఎస్ ఓకే, 2025 2026 మిడ్లో కూడా అయిపోవచ్చు అవి. ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్, బట్ ఐ వాంట్ టు స్లో అయినా కూడా కన్సిస్టెన్సీగా చేయాలి. కొన్ని ఆఫ్ ది థింగ్స్ అయితే ఉన్నాయి. ఐ వాంట్ టు క్యారీ ఫార్వర్డ్. లైక్ ఐ హోప్ దిస్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ పీపుల్. మీరు కనుక మేనిఫెస్టేషన్ అనేది బిలీవ్ చేస్తారా? మేనిఫెస్టేషన్ బోర్డ్ అనేది ప్రిపేర్ చేస్తారా? ఇఫ్ ఎస్, కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే జస్ట్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. And this is how I prepare my manifestation board, guys. You can see affirmations kani, like each and everything I have prepared and kept for myself this 2025. I'm not going to prepare 2026 one right now. ఇవైతే అయినాక అప్పుడు 2026 మేబీ మిడ్ ఇయర్ అవ్వచ్చు, లేకపోతే 2027 వరకు ప్రిపేర్ చేయలేమో చెప్పలేము. బట్ ఐ డోంట్ వాంట్ టు బి వెరీ స్ట్రెస్ఫుల్. జస్ట్ ఐ వాంట్ టు బి పీస్ అండ్ కామ్. And that's it for today. This is the video for the day. If you like my video, do like, share and subscribe to my channel and follow with Alkia. Until then, lots of love. Bye.